అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. సులోచన దంపతులు ఎక్కడైనా కూడా ఇదే సమస్య అనమాట. అయ్యో, ఇంకా మీ అబ్బాయికి పిల్లలు పుట్టలేదా, మీ అనరకం చేసుకోబట్టే పుట్టలేదే వదినా అని చెప్పేసి అవండి ఏదో ఒకటి అంటాం. అయ్యో, తొందరపడ్డానా ఏమిటి మీ అనరకం చేసుకొని పరాయి సంబంధం చేసుకున్నా బాగుండేదేమో అనే మనసులో ఒక గిలి ఏర్పడింది. అయినా అసలు చిచి ఇలా ఆలోచిస్తున్నానేంటి, నా కోడలికేంటి నా కొడుకేంటి ఎట్లయినా సరే పుడతారులే అని చెప్పేసి మళ్ళీ తన మనసుకు తనే సర్ది చెప్పుకునేదనమాట. సరే ఒకసారి జాతకం చూపిద్దామని చెప్పి చూపిస్తే అంతేనాడమ్మా ఇద్దరిది, అందుకే లేట్ అయిందిలే, ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ తప్పకుండా నీ కోడలు కడుపు పండుతుందిలే అని చెప్పారు జ్యోతిష్యులు. అయినా సరే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని రండి, మీ ఇద్దరు కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒకసారి లేడీ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటా, డాక్టర్ ఏం సలహా ఇస్తారో ఏమో అని చెప్పేసి కొడుక్కి కోడలికి పిలిచి చెప్పింది సులోచన.